మొదటగా తెలంగాణ పీఠభూమిని చూద్దాం. తెలంగాణ ప్లాటు. సో ఇది డెక్కన్ పీఠభూమిలో భాగం. మనం ఇందాక చూసినట్టు డెక్కన్ పీఠభూమి. ఇంతకు డెక్కన్ పీఠభూమి అంటే ఎక్కడుంది అని మీకు అనుమానం ఉంటుందేమో. ఇండియన్ జాగ్రఫీలో అయితే మనకు అది తెలుస్తుంది. చెప్తాను బ్రీఫ్గా ఇక్కడ చెప్పేస్తాను చూడండి. ఈ ప్రాంతాన్ని అంతా కలిపి మనం ద్వీపకల్ప పీఠభూమి అని పిలుస్తాం. ద్వీపకల్ప పీఠభూమి అన్న ఈ సబ్జెక్ట్ మనం ఇండియన్ జాగ్రఫీలో చదువుతాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పెనిన్సులర్ ప్లాటూ. దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అని పిలుస్తాం. పెనిన్సులర్ ప్లాటూ. భారతదేశంలో ఇది 3వ నైసర్గిక స్వరూపం. పెనిన్సులర్ ప్లాటూ, ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమిని ఇతర చిన్న చిన్న పీఠభూములుగా కూడా మనం డివైడ్ చేయొచ్చు. ఉదాహరణకు మాల్వా పీఠభూమి. మాల్వా పీఠభూమి. ఇక్కడేమో ఇంకొక చిన్న పీఠభూమి మేవాడ్ పీఠభూమి. మాల్వా పీఠభూమి, మేవాడ్ పీఠభూమి. ఇక్కడేమో బుందేల్ఖండ్ పీఠభూమి. ఇక్కడ బాగేల్ఖండ్ బుందేల్ఖండ్ పీఠభూమి, బాగేల్ఖండ్ పీఠభూమి. అండ్ ఈ ప్రాంతం ఇది అమర్కంటక్ పీఠభూమి. అండ్ ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్, ఇది ఛోటా నాగ్పూర్ పీఠభూమి. ఛోటా నాగ్పూర్. ఇలా ద్వీపకల్ప పీఠభూమిని కొన్ని చిన్న చిన్న పీఠభూములుగా డివైడ్ చేయొచ్చు. ఇంకా మిగిలిపోయిన ఈ పెద్ద పీఠభూమి ఉంది చూడండి. ఈ పెద్ద పీఠభూమి, మిగిలిపోయినటువంటి ఈ లార్జర్ సెక్షన్, ఈ పీఠభూమిని మనం ఏమని పిలుస్తామంటే ఆల్ దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్ యాజ్, దీన్ని మనం డెక్కన్ ప్లాటూ అని పిలుస్తాం. ద్వీపకల్ప పీఠభూమిలో ఒక పెద్ద భూభాగం ఈ డెక్కన్ పీఠభూమి. ఈ డెక్కన్ పీఠభూమిలోనే తెలంగాణ ఇక్కడ విస్తరించి ఉంది. అందుకని తెలంగాణ యొక్క పశ్చిమ మరియు ఉత్తర ప్రాంతాలు తెలంగాణ పీఠభూమిలో విస్తరించి ఉన్నాయని మనం ఇక్కడ చెప్పుకోవడానికి గల కారణం అదే. దిస్ ఈజ్ ది నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ. డెక్కన్ పీఠభూమిలోని ఈశాన్య భాగం. తెలంగాణ పీఠభూమి అన్నది డెక్కన్ పీఠభూమిలోని ఈశాన్య భాగం, అంతే కదా. ఇది ఈశాన్యం అవుతుంది, ఇదేమో వాయువ్యం అవుతుంది, ఇదేమో నైరుతి అవుతుంది, ఇదేమో ఆగ్నేయం అవుతుంది. అంటే డెక్కన్ పీఠభూమిలోని ఈశాన్య భాగంలో ఈ తెలంగాణ పీఠభూమి అన్నది ఉన్నది. డెక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి ఈజ్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ. తెలంగాణ ప్లాటూ ఈజ్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ. కానీ డెక్కన్ అని కూడా పిలవచ్చు. డెక్కన్ పీఠభూమిలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉన్నది ఏది అంటే తెలంగాణనే. అందుకని తెలంగాణ ప్లాటూ అన్నా డెక్కన్ ప్లాటూ అన్నా పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే తెలంగాణ ఈజ్ ది లార్జ్ సెక్షన్ ఆఫ్ దిస్ డెక్కన్ ప్లాటూ. అందుకనే హైదరాబాద్లో మనకు నాంపల్లి రైల్వే స్టేషన్ ఏమని పిలుస్తాం? డెక్కన్ రైల్వే స్టేషన్ అని కూడా అంటూ ఉంటాం. అంటే తెలంగాణ వేరు, డెక్కన్ వేరు కాదు. డెక్కన్ అనే పదం కన్నడ పదం నుండి వచ్చింది. డెక్కన్ అంటే దక్షిణ అన్న పదం నుండి ఇది వచ్చింది. డెక్కన్ అంటే సౌత్ అని దాని అర్థం. తెలంగాణ పీఠభూమి ఇన్ నార్త్ అండ్ గోల్కొండ. తెలంగాణ పీఠభూమిని మళ్ళీ రెండుగా డివైడ్ చేయొచ్చు. తెలంగాణ పీఠభూమి అండ్ దీన్ని గోల్కొండ పీఠభూమి. తెలంగాణ పీఠభూమిలోని ఈ దక్షిణ భాగాన్ని కాస్త తెలంగాణ పీఠభూమిలోని దక్షిణ భాగాన్ని గోల్కొండ పీఠభూమి, గోల్కొండ ప్లాటూ అని కూడా పిలవచ్చు. మీకు అది అవసరం లేదు, అది హయ్యర్ లెవెల్ జియాలజీ చదివే వాళ్ళకి అది అవసరం. అండ్ దేని ద్వారా తయారు చేయబడి ఉంది? ఇది ఆర్కియన్ కాలానికి చెందిన. ఆర్కియన్ కాలం అంటే ఏంటి? ఆర్కియన్ కాలం అంటే భూమి యొక్క జీవితాన్ని, అంటే భూమి యొక్క కాలాన్ని, భూమి యొక్క టైంని కొన్ని పీరియడ్స్గా డివైడ్ చేశారు. వాటిలో ఆర్కియన్ యుగం లేదా ఆర్కియన్ కాలం అంటే ఏంటంటే భూమి వయస్సు ఎంత? 4.6 బిలియన్ సంవత్సరాలు. 4.6 బిలియన్ ఇయర్స్, 4.5 బిలియన్ ఇయర్స్ అని కూడా చెప్పచ్చు. అంటే 4500 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి పుట్టింది. దాదాపుగా 4500, 4600 మిలియన్ సంవత్సరాల క్రితం. దీంట్లో 3900 మిలియన్ సంవత్సరాల నుండి 2100 మిలియన్ సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని ఆర్కియన్ కాలము అని పిలుస్తాం. ఆర్కియన్ పీరియడ్ ఈజ్ ది జియోలాజికల్ పీరియడ్ ఆఫ్ 3900 million years ago up to 2100 million years ago. That period is called as Archean period. ఈ ఆర్కియన్ కాలంలో ఏర్పడినటువంటి గ్రానైట్ మరియు దాని యొక్క మెటామార్ఫిక్, అది రూపాంతరం చెందడం వలన ఏర్పడినటువంటి నీస్ అనే ఒక శిలల వలన ఇది ఏర్పడి ఉంది. రాక్స్ ఎలా మెటమార్ఫోస్ అవుతాయంటే అది కంప్లీట్లీ ఆల్ టుగెదర్ ఇట్స్ ఎ వరల్డ్ జాగ్రఫీ సబ్జెక్ట్. వరల్డ్ జాగ్రఫీలో నేను చెప్తాను. శిలల్ని ఎప్పుడైనా ఇఫ్ ద రాక్స్ ఆర్ ఎక్స్పోజ్ టు హై టెంపరేచర్, హై ప్రెషర్, దెన్ రాక్స్
arrangement, the atomic arrangement in the rocks is metamorphosed, changes. Metamorphosed అంటే రూపాంతరం చెందడం. సో ఏవైనా శిలలు అధిక ఉష్ణోగ్రతకు అధిక పీడనానికి మనం ఒత్తిడికి లోన్ అయినప్పుడు శిలలు వాటి యొక్క షేప్స్ని వాటి యొక్క స్ట్రక్చర్ని మార్చుకుంటాయి. అలా గ్రానైట్ దాని స్ట్రక్చర్ని మార్చుకొని నీస్ అని తయారవుతుంది. కోల్ దాని యొక్క స్ట్రక్చర్ని మార్చుకొని గ్రాఫైట్ అని తయారవుతుంది. గ్రాఫైట్ కూడా మెటామార్ఫోజ్ అయ్యి దాని స్ట్రక్చర్ని మార్చుకొని డైమండ్ తయారవుతుంది. షేల్ అనే ఒక రాక్ స్లేట్గా తయారవుతుంది, అంటే మెటామార్ఫిక్ ఫామ్స్ అనమాట. అండ్ దీని యొక్క యావరేజ్ ఎలివేషన్ తీసుకున్నాం అనుకోండి, ఈ తెలంగాణ పీఠభూమి మిగతా ప్రాంతంతో పోల్చుకుంటే ఇట్లా 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే తెలంగాణ పీఠభూమి కాస్త ఎత్తులో ఉంటుంది, గోదావరి కాస్త తగ్గులో ఉంటుంది అనమాట. అండ్ ఈ మొత్తం డెక్కన్ పీఠభూమిలో ఎత్తైన ప్రాంతం ఏది అంటే హైదరాబాదే. హైదరాబాద్ బాగా ఎత్తులో ఉంటుంది. అందుకని మీరు చూడండి, అటు నిజామాబాద్ నుండి కానీ, ఇటు జోగులాంబ గద్వాల నుండి కానీ, లేకపోతే ఇటు ములుగు నుండి కానీ, లేకపోతే ఇటు వికారాబాద్ నుండి కానీ హైదరాబాద్ను చేరుకుంటున్నారనుకోండి, మీరు కారులో వస్తున్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది, రిటర్న్లో వెళ్ళిపోయేటప్పుడు తక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే మీరు ఎత్తుకి ఎక్కి వస్తున్నారు కదా. హైదరాబాద్ అన్నది 600 మీటర్ల ఎత్తు, కానీ దగ్గరలో లేదు, చాలా దూరంగా ఉంది కాబట్టి మీకు ఆ ఎత్తు తెలియదు. కాకపోతే స్లోగా మీరు ఆ ఎత్తును ఎక్కుతూ ఉంటారు. రిటర్న్లో వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతారు, ఎందుకంటే తగ్గుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి. అంటే ప్రాక్టికల్గా ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది అని చెప్తున్నారు. అండ్ ఈ తెలంగాణ పీఠభూమిలోని ఇంకొక విశేషం కూడా ఏంటి అంటే మెహబూబ్ ఘాట్. పశ్చిమ కనుమలను కనుక మనం గమనించినట్లయితే పశ్చిమ కనుమలు ఇక్కడ నుండి పశ్చిమ కనుమలు ఇలా వస్తూ ఉంటాయి. ఈ కొండల్ని సత్మలా కొండలు అని కూడా అంటూ ఉంటాం. ఈ సత్మలా కొండలు తెలంగాణ పీఠభూమిలోని ఆదిలాబాద్ వరకు కూడా విస్తరించి ఉంటాయి. ఆదిలాబాద్లో వీటిని మెహబూబ్ ఘాట్ అని పిలుస్తాం. మెహబూబ్ ఘాట్ పశ్చిమ కనుమల నుండి విస్తరించి ఉన్నటువంటి సత్మలా కొండలు మహారాష్ట్రను దాటి తెలంగాణలో ఆదిలాబాద్, ఇన్ఫ్యాక్ట్ నిర్మల్, నిజామాబాద్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి, కామారెడ్డి వరకు కూడా ఉంటాయి. అక్కడ ఆ సత్మలా కొండల యొక్క స్ట్రెచ్, తెలంగాణలో ఉన్నటువంటి ఆ సత్మలా కొండల యొక్క స్ట్రెచ్ని మెహబూబ్ ఘాట్ అని పిలుస్తాం. ఈ ప్రాంతం బాగా ఎత్తుగా ఉంటుంది. సో ఇది తెలంగాణలో ఈ మెహబూబ్ ఘాట్స్, ఈ సత్మలా కొండల యొక్క పొడవు దాదాపు 281 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంటుంది. అండ్ డిస్ట్రిక్ట్స్ విషయానికి వస్తే, ఇందాక నేను చెప్పిన డిస్ట్రిక్ట్స్, ఇందాక నేను అక్కడ మీకు 19 జిల్లాలు విస్తరించి ఉన్నాయని చెప్పాను కదా, ఆ జిల్లాలన్నీ కూడా ఈ పరిధిలోకి ఎక్స్టెండ్ అయి ఉంటాయి. అండ్ ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నటువంటి నేలల రకాలు కనుక చూసినట్లయితే ఇక్కడ ఎర్ర నేలలు ఎక్కువగా ఉంటాయి, రెడ్ సాయిల్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రానైట్ శిలలు ఉన్నాయి కదా, అందుకని ఎర్ర నేలలు కూడా ఉంటాయి. వీటితో పాటు అక్కడక్కడ నల్లరేగడి నేలలు ఉంటాయి, బ్లాక్ సాయిల్స్ ఉంటాయి అన్నమాట. సో దీని యొక్క సింపుల్ అది ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి. అన్ని జిల్లాలు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఉత్తరం పశ్చిమ జిల్లాలు ఇందులో విస్తరించి ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. జియోగ్రాఫికల్ ఏరియా అయితే ఇక్కడ ఇంపార్టెంట్. మెహబూబ్ ఘాట్ అన్నది కూడా ఒకటి విస్తరించి ఉంటుంది. ఈ 4 పాయింట్లు. 5వ పాయింట్ ఎర్ర నేలలు, గ్రానైట్ శిలల ద్వారా నిర్మితమై ఉంటుంది. రెండవది గోదావరి బేసిన్, గోదావరి లోయ ప్రాంతం. ఈ గోదావరి లోయ ప్రాంతం అంటే ఇందాక నేను చెప్పినట్లు తెలంగాణ పీఠభూమి, ఇదంతా తెలంగాణ పీఠభూమి అయితే ఆల్ దిస్ రీజియన్ ఈజ్ తెలంగాణ ప్లాటూ రీజియన్. అండ్ దిస్ రీజియన్, ఈ రీజియన్ అంతా గోదావరి లోయ ప్రాంతం అన్నమాట, గోదావరి లోయ ప్రాంతం. సో గోదావరి నది ఇలా ప్రవహిస్తుంది కదా, కాబట్టి గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ లోయ ప్రాంతం, దీని యొక్క జియోగ్రాఫికల్ ఏరియా ఎంత అంటే 37,934 స్క్వేర్ కిలోమీటర్స్. గోదావరి మరియు గోదావరి ఉపనదులైనటువంటి ప్రాణహిత, మానేరు, కిన్నెరసాని అండ్ ఇంద్రావతి, తర్వాత మనకు ఇంకొక చిన్న నది కూడా వచ్చి జాయిన్ అవుతూ ఉంటుంది, కడెం అన్నది కొంచెం ఇదవుతుంది కానీ కొంచెం అక్కడ మిస్ అవుతుంది. అంటే ఈ నదులు గుర్తుపెట్టుకోండి, గోదావరి మరియు దాని యొక్క ఉపనదులైనటువంటి మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, తర్వాత కిన్నెరసాని, ఈ నదుల వలన ఏర్పడినటువంటి ఒక లోతట్టు ప్రాంతం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిప్రెషన్. అండ్ ఇది ప్రధానంగా ఏ జిల్లాల్లో విస్తరించి ఉంటుంది, ఇందాక చూపించాను కదా, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జనగామ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. జియోగ్రాఫికల్ ఏరియా 37,934. ఈ ప్రాంతంలోనే అక్కడక్కడ తూర్పు కనుమల నుండి తూర్పు కనుమలు ఇలా ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్లలో ఇలా విస్తరించి ఉంటాయి. ఇలా తూర్పు కనుమలు తెలంగాణలోని ఈ గోదావరి బేసిన్లో విస్తరించి ఉంటాయి. ఈ గోదావరి బేసిన్లోనే, గోదావరి లోయలోనే తెలంగాణలోని హయ్యెస్ట్ పీక్, తెలంగాణలోని ఎత్తైన శిఖరం
తెలంగాణ రాష్ట్రంలోని ఎత్తైన శిఖరంగా పిలువబడే డోలిగుట్ట మనకు ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది. ఈ డోలిగుట్ట ఎక్కడ ఉంటుందంటే ములుగు డిస్ట్రిక్ట్లో వెంకటాపురం మండల్లో, ఇది ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్లోని ఛత్తీస్గఢ్ స్టేట్లోని బిజాపూర్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి వెంకటాపురం మండలాల సరిహద్దుల్లో, అంటే ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ సరిహద్దుల్లో ఈ డోలిగుట్ట ఉంటుంది. ఒకసారి డోలిగుట్టను కూడా మీకు చూపిస్తాను చూడండి, సో దట్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను గూగుల్ ఎర్త్ హెల్ప్ తీసుకుంటున్నాను. గూగుల్ ఎర్త్ ఇక్కడ మీరు కూడా గూగుల్ ఎర్త్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. డోలిగుట్ట చూడండి, డోలిగుట్ట మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ డోలిగుట్ట. ఛత్తీస్గఢ్ బార్డర్, తెలంగాణ బార్డర్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈ ప్రాంతం అన్నమాట. సో ఈ ప్రాంతంలో మనకు డోలిగుట్ట కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకా నేను జూమ్ చేస్తూ ఉన్నా. డోలిగుట్ట ఒకవైపు ఏమో ఇది ఛత్తీస్గఢ్, ఇది తెలంగాణ. దిస్ ఈజ్ వాట్ ది డోలిగుట్ట. మళ్ళీ ఒకసారి డోలిగుట్ట ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ బార్డర్స్లో ఉంది, కానీ తెలుగు అకాడమీ పుస్తకాలు దీన్ని తెలంగాణలో ఉంది అనే రాసుకున్నారు. తెలంగాణలోనే ఉంది, కాకపోతే బార్డర్స్లో ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంత ఈ డోలిగుట్ట యొక్క హైట్ ఎంత అంటే డోలిగుట్ట యొక్క హైట్ 965 మీటర్లు. ద హైట్ ఆఫ్ డోలిగుట్ట ఈజ్ 965 మీటర్స్. 965. నోట్స్ రాసుకుంటూ వెళ్తున్నారు కదా, ప్లీజ్ మెయింటైన్ ది రన్నింగ్ నోట్స్. స్లోగా మీరు పాస్ చేసి నోట్స్ని నీట్గా పాయింట్ వైజ్గా రాసుకోండి. మరి ఎక్కువ ఇలాబరేటెడ్గా రాసుకోద్దండి, క్రిస్ప్గా ఉండేటట్టుగా, ఎగ్జామ్ టైంలో రివిజన్ చేయడానికి ఈజీగా ఉండేటట్లుగా చూసుకోండి. మూడవ నైసర్గిక స్వరూపం, దీని గురించి చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు. ఇది 14,240 చదరపు కిలోమీటర్లు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, యాదాద్రి జిల్లాల్లో ఇది విస్తరించి ఉంటుంది. ఇది గ్రానైట్ అండ్ నీస్ శిలల చేత నిర్మితమై ఉంటుంది. అక్కడక్కడ కొన్ని బసాల్టిక్ శిలలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సంగారెడ్డి, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి నల్లరేగడి నేలలు, సంగారెడ్డి, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి బసాల్టిక్ శిలలు కొంచెం యాదాద్రి భువనగిరిలోకి టచ్ అయి వెళ్తూ ఉంటాయి. సో ఇది చాలా చిన్న నైసర్గిక స్వరూపం. కృష్ణానది, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సరిహద్దులో కృష్ణానది ఇలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఇలా మనకు ఈ యొక్క నైసర్గిక స్వరూపం అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈజ్ నల్గొండ, యాదాద్రి భువనగిరి. దిస్ ఈజ్ నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా అండ్ సూర్యాపేట జిల్లా. ఇదేమో కృష్ణానది. కృష్ణానదిని ఆనుకొని ఉన్నటువంటి కాస్త ఎత్తైన ప్రాంతం అన్నమాట ఇది. అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ తూర్పు కనుమలు అన్నవి ఇందాక నేను చెప్పినట్లు ఒడిషా నుండి అవి విస్తరించి ఉంటాయి. ఒడిషా నుండి ఛత్తీస్గఢ్కు వెళ్తాయి. ఇలా గుట్టలుగా వ్యాపించి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి గుట్టలుగా విచ్ఛిన్నం చెంది ఉన్నటువంటి ఈ కొండల్ని తూర్పు కనుమలు అని పిలుస్తాం. తూర్పు కనుమలు అని అంటాము అని మనం ఇండియన్ జాగ్రఫీలో చెప్పి ఉంటాం. ఆ తూర్పు కనుమల్లోనే ఆ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఈ స్ట్రెచ్, తెలంగాణలో ఉన్నటువంటి ఈ స్ట్రెచ్, తెలంగాణలో ఇలా గుట్టలుగా ఉన్నటువంటి ఈ తూర్పు కనుమల్ని స్థానికంగా వివిధ జిల్లాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఆ డోలిగుట్ట అని చెప్పాను చూడండి, ఆ డోలిగుట్ట కూడా తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ బార్డర్లో ఇక్కడే ఉంటుంది. డోలిగుట్ట కూడా తూర్పు కనుమల్లోనే ఎత్తైన శిఖరం. అంటే తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? డోలిగుట్ట. తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? మహబూబ్ ఘాట్. మహబూబ్ ఘాట్ అన్నది ఆదిలాబాద్కు వచ్చి ఉంటుంది కదా, అక్కడ మహబూబ్ ఘాట్. వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లు ఏంటి అన్నది కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. హైదరాబాద్లో వీటిని రాచకొండలు అని పిలుస్తూ ఉంటారు. హైదరాబాద్ జిల్లాలో రాచకొండలోని, రంగారెడ్డి జిల్లా మరియు వికారాబాద్ జిల్లాలో కంబైన్డ్గా రంగారెడ్డి అండ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్స్లో వీటిని అనంతగిరి హిల్స్ అని, అనంతగిరి కొండలు, లేదా మౌలాలి అని, గోల్కొండ అని, లేదంటే నల్లకొండలు అని, తిరుమల్ఘేరి అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అనంతగిరి, మౌలాలి, గోల్కొండ, నల్లకొండలు, తిరుమలగిరిలోని నల్లకొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అదే మహబూబ్ నగర్లో అయితే వీటిని షాబాద్ కొండలు అని, నలమల కొండలు అని కూడా అంటూ ఉంటారు. నలమల కొండలు అని వనపర్తి, నాగర్ కర్నూల్లో కూడా అంటూ ఉంటారు.
మహబూబ్ నగర్లో అంటే ఖచ్చితంగా ఇక్కడ మహబూబ్ నగర్ అయిపోతున్నాయి, ఇక్కడ నుండి షాబాద్ అనాలి, ఇక్కడ నుండి నల్లమల అనాలి అని ఏం ఉండదు కదా. మహబూబ్ నగర్లో షాబాద్, నల్లమల కొండలు అని సాధారణంగా, నాగర్ కర్నూల్లో ప్రధానంగా నల్లమల కొండలు అని, యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరి గుట్టలు అని, రాయగిరి గుట్టలు అని, రాయగిరి గుట్టలు అని. యాదాద్రి భువనగిరి నుండి మనం వస్తూ ఉంటే ఇటు హైవే ఎక్కుతుంటే అంటే యాదాద్రి భువనగిరి మన యాదాద్రి టెంపుల్కి పోయిన వాళ్ళకు బాగా తెలుస్తూ ఉంటుంది. సో యాదాద్రి టెంపుల్ నుండి వస్తున్నప్పుడు మనకు ఆ ఫ్లైఓవర్ క్రింద, హైవే క్రింద క్రాస్ చేసి రైట్ తీసుకుంటూనే హైదరాబాద్కి వచ్చేటప్పుడు అక్కడ మీకు రాయగిరి అని కనిపిస్తూ ఉంటుంది. అంటే అవన్నీ కొండలు, గుట్టలు, చాలా ఎత్తైన ప్రాంతాలు అన్నమాట. అండ్ నిర్మల్, ఆదిలాబాద్లో వీటిని మెహబూబ్ ఘాట్స్ అని పిలుస్తాం. ఇందాక చెప్పాను కదా, మెహబూబ్ ఘాట్స్ ఎక్కడి నుండి వచ్చి ఉన్నాయి? వెస్టర్న్ ఘాట్స్ నుండి వచ్చి ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ నుండి విస్తరించి ఉన్నటువంటి, పశ్చిమ కనుమల నుండి విస్తరించి ఉన్నటువంటి కొండలు ఇవి మెహబూబ్ ఘాట్స్. అండ్ జయశంకర్ భూపాలపల్లిలో వీటిని పాండవ కొండలు అని, జగిత్యాల జిల్లాలో రాఖీ కొండలు అని, ఖమ్మం జిల్లాలో వీటిని పిల్లిగుట్టలు అండ్ నీలాద్రి కొండలు, సత్తుపల్లిలో అయితే నీలాద్రి కొండలు అని, ముదిగొండ, నేలకొండ అని రకరకాల పేర్లతో పిలుస్తాం. భద్రాద్రి కొత్తగూడెంలో అయితే బాగా తెలుసు మనకు ప్రామినెంట్, పాపికొండలు అని అంటాం. భద్రాద్రి కొత్తగూడెం అటు ఆంధ్రప్రదేశ్లో అయితే పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి అండ్ భద్రాచలం మధ్యలో వీటిని మనకు తెలుసు కదా, గోదావరి ఈ ప్రాంతంలో వీటిని పాపికొండలు అని ఎందుకంటారని కూడా నేను చెప్పాను. పాపికొండలు అంటే ఏంటి? పాపాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉండే కొండలా కాదు. పాపికొండలు అంటే పాపిడి తీయడం అంటే జుట్టు దూకునేటప్పుడు పాపిడి తీస్తారు చూడండి, దువ్వెంతో నీట్గా అటు ఇటు దువ్వుకుంటారు, అంటే పాపిడి తీయడం. అలా పాపిడి తీస్తే మన రెండు వెంట్రుకల మధ్య, రెండు హెయిర్ స్టాండ్స్ మధ్య మన స్కిన్ తెల్లగా ఎలా కనిపిస్తుందో అలా రెండు కొండల మధ్య గోదావరి నది చక్కగా అలా కనిపిస్తూ ఉంటుంది. ఒక పాపిడి తీసినట్లుగా పైన నుండి మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని పాపిడి కొండలు అన్న పదం నుండి పాపి కొండలు అన్న పేరు ఆవిర్భవించింది. భద్రాద్రి కొత్తగూడెంలో వీటిని పాపికొండలు అని అంటాం. నిజామాబాద్లో సిన్నిపల్లి కొండలు అని, హన్మకొండలో హన్మకొండ మరియు మహబూబాబాద్లో కందికల్ గుట్టలు అని, నల్గొండలో అయితే నందికొండలు అని, పెద్దపల్లిలో అయితే రామగిరి గుట్టలు అని, అండ్ నాగర్ కర్నూల్లో అయితే నల్లమల కొండలతో పాటు ఆమ్రాబాద్ కొండలు అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే స్థానికంగా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదంతా చూడడానికి మీకు ఒక అరగంట లెసన్ లాగా ఉంటుంది, కానీ మొత్తం అంతా మీరు బేరీజ్ వేసుకున్నారనుకోండి, మీరు రన్నింగ్ నోట్స్ అంతా చూసుకున్నారనుకోండి, ఒక 20 పాయింట్ల కంటే ఎక్కువ రావు. 20 పాయింట్లు వచ్చాయి కదా, చాలు. అదే మీకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. అదర్వైజ్ ఫిజియోగ్రాఫికల్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ అన్నది చాలా చిన్న యూనిట్ అనమాట. సో ఇదే నేను మీకు ఇక్కడ మ్యాప్లో కూడా చూపించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, తెలంగాణలో విస్తరించి ఉన్నటువంటి ఈ గుట్టలు ఏంటి? ఈ చిన్న చిన్న గుట్టలు, ఇందాక నేను చెప్పినట్లు ఉన్నటువంటి ఈ చిన్న చిన్న గుట్టలు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గుట్టలే. తెలంగాణలో తూర్పు కనుమల నుండి విస్తరించి ఉన్నటువంటి ఈ గుట్టల పేర్లే ఇప్పటిదాకా మనం రకరకాల పేర్లతో చెప్పుకున్నాం. వీటిలో బాగా ప్రాముఖ్యం ఇది డోలిగుట్ట. ఓకేనా? సో ఇది మనకు తెలంగాణ యొక్క నైసర్గిక స్వరూపం. ఒకే A4 షీట్లో అటు ఇటు వచ్చేటట్లుగా నోట్స్ మెయింటైన్ చేసేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ 4 పేజీలు పెట్టి తెలంగాణ మ్యాప్ వేసుకొని ఏం చేయొద్దు. మీకు వీడియో ఆల్రెడీ వీడియో ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి 6 months వరకు ఆఫ్ కోర్స్ నోట్స్ తీసుకుంటూనే మీకు ఫటాఫట్ మైండ్లోకి వచ్చేటట్లుగా వీటిని మనం డిస్కస్ చేసాం. ఓకే.